హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రెగ్నికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పునర్నవ ఆకుతో పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం. పునర్నవ ఆకుని తెల్లగలిజేరు అని కూడా అంటారు. ఈ తెల్లగలిజేరు వర్షాకాలంలోనే బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఎన్నో పోషకాలు కలిగిన ఈ తెల్లగలిజేరు ఆకుని కషాయంలా చేసుకుని కూడా చాలామంది వాడుతూ ఉంటారు. పప్పు తెల్లగలిజేరు కోసం ముందుగా ఒక గ్లాసుడు పప్పుని కుక్కర్లో వేసుకుని ఉడికించుకున్నాను. ఇక్కడ ఆకుని పప్పుతో పాటు వేసుకుని ఉడికించుకోవచ్చును, కానీ డైరెక్ట్గా తాలింపుతో వేసి చేసుకున్నట్టయితే పప్పు టేస్ట్ బాగుంటుంది, అలాగే పోషకాలతో ఉంటుంది. ఇక్కడ పులుపు కోసం కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను, అలాగే ఒక టమాటోని తీసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత తాలింపు కోసం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పావు టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసుకుని కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకుని ఒక 2 పచ్చిమిర్చీలు వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. టమాటోలు వేగిన తరువాత ముందుగా శుభ్రం చేసుకున్న ఆకుని కూడా ఇప్పుడే వేసుకుని వేయించుకోవాలి. ఆకుని వచ్చేసి కట్ చేసుకోకుండా డైరెక్ట్గానే యూస్ చేస్తున్నాం. ఆకుని 2 నిమిషాల పాటు వేయించుకుని ముందుగా ఉడికించుకున్న పప్పుని కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఆకులోని పోషక విలువలు పోకుండా ఉండడానికి 2 నిమిషాలు మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, చింతపండు పులుసు, కొన్ని వాటర్ వేసుకుని బాగా కలుపుకుని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకుని పప్పుని దించేసుకోవాలి. ఇంతేనండి పప్పు పునర్నవ ఆకు తయారీ విధానం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.